దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర అధ్యాయం 4. పై సంఘటనలు అన్నీ జాగ్రత్తగా పరిశీలించి చూడగా మొత్తం కార్యక్రమం అంతా బాబాగారి సంకల్పంగానే జరిగినట్టు, ఆ కృషిలో సఫలీకృతులము అయ్యాము అనుకునే భక్తులు నిమిత్తమాత్రులే కదా అని అర్థమవుతుంది. ఎందువలన అంటే బాబాను నాంపల్లి నుండి శ్రవణ్ కుమార్ ఇంటికి తరలించిన తొలి దినాలలో ఒక డాక్టర్ గారు అక్కడ నుండి కూడా బాబాను తరలించుకుని వెళ్ళే ప్రయత్నం చేయడం అంగీకరించని బాబా ఆ డాక్టర్ గారి యత్నాన్ని భగ్నం చేయడం ఇంతకు ముందే ప్రస్తావించుకున్నాము. కానీ బాబా గారిని గౌలీపురా నుండి వివేకానంద నగర్ కాలనీకి తరలించినప్పుడు మాత్రం ఏమీ ప్రతిఘటించకుండా భక్తులు కోరిన విధంగా తరలించే సమయంలో చాలా ప్రశాంతంగా వివేకానంద నగర్ తరలి వచ్చారు అని తెలుస్తుంది. తమను మోసం చేసి బాబా గారిని వివేకానంద నగర్ తరలించేశారు అంటూ వాపోయే శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యుల భావన కానీ, బాబాను శ్రవణ్ కుమార్ చెర నుండి విడిపించి వివేకానంద నగర్ కాలనీకి తరలించడంలో సఫలీకృతము అయ్యాము అనుకునే భక్తుల భావన కానీ సరి అయినది కాదని భావించవచ్చు. జంత్రగాడు బొమ్మలను ఆడించే విధంగా ఈ సృష్టి అనే నాటక రంగంలో ప్రతి పాత్రను నడిపించేది నేనే అన్న యోగీశ్వరుడు అయిన కృష్ణ పరమాత్మయే తానైన ఆ పరబ్రహ్మ స్వరూపుడి లీల అర్థం చేసుకోవడం మనకు వీలవుతుందా? కానీ ఆ భావనలోనే ఉన్న బాబాను తరలించిన భక్తుల మధ్య త్వరలోనే విభేదాలు వచ్చి బాబా గారిని శరీరగతులుగా ఉండగాను శరీరత్యాగం చేసిన తర్వాత మహాసమాధికి ముందు మళ్ళీ వాళ్ళుండే ప్రదేశాలకు తరలించి విఫల యత్నం చేయడం జరిగింది. గౌలీపురాలో కంటే వివేకానంద నగర్ కాలనీలో బాబా సన్నిధిలోని వాతావరణం కొంత భిన్నంగాను ప్రశాంతంగాను ఉన్నట్టుగా కనిపిస్తుంది. బాబా గారు వివేకానంద నగర్ కాలనీకి వచ్చాక దర్శనానికి వెళ్లే భక్తులు ఎప్పుడైనా బాబాను స్పర్శించి దర్శించుకునే అవకాశం ఉండేది. గౌలీపురాలో వలె ఏ కటకటాలు అడ్డు లేకపోయినా అప్పుడప్పుడు బాబా గారే కొందరు భక్తులను స్పర్శించనిచ్చేవారు కాదు. గౌలీపురాలో వలని ఇక్కడ కూడా ప్రతి పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసేవారు. గౌలీపురాలో వలె కాక ఇక్కడ భక్తులు షిరిడి సాయినాథునికి వలె శ్రీ నాంపల్లి బాబా గారిని కూడా 4 వేళల హారతులు ఇచ్చేవారు. ఇక్కడ బాబా గారు 14 నెలల కాలం మజిలీ చేస్తే గౌలీపురాలో శ్రవణ్ కుమార్ సేవలను 14 సంవత్సరాలు అంగీకరించినట్టుగా కనిపిస్తుంది. గౌలీపురాలో బాబాను శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యులు భక్తులతో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తట్టుకుంటూ బాబాను సేవించగా, వివేకానంద నగర్ కాలనీలో మాత్రం 14 నెలల కాలంలో బాబాను అంటిపెట్టుకునే సేవలు అందించిన సేవకులు 4 మారారు. 4వ వారైన శ్రీ రాజు గారు నేటికి సమాధి మందిరంలో కూడా అంటిపెట్టుకునే సేవకుడిగా కొనసాగుతూనే ఉన్నారు. వీటిని బట్టి చూసే బాబా వంటి మహనీయులను నిరంతరం అంటిపెట్టుకుని సేవించడం అంత తేలికైన విషయం కాదని అర్థమవుతుంది కదా. పై కారణాల వల్ల శ్రవణ్ కుమార్ అతని కుటుంబ సభ్యుల పుణ్యం ఇంతటితో భక్తులకు తెలియగలదు. బాబా వివేకానంద నగర్ కాలనీలో వేంచేసి ఉన్న రోజులలో గాయత్రి పరివార్ హైదరాబాద్ వారు 108 సార్లు గాయత్రి హోమం బాబా సన్నిధిలో జరిపించారు. గౌలీపురాలో వలె కాక వివేకానంద నగర్ కాలనీలో బాబా గారు ప్రశాంతంగా భక్తులకు ఎక్కువ సార్లు స్పర్శించుకునే అవకాశం ఇవ్వడానికి బహుశా ఇక్కడ దర్శనానికి వచ్చే భక్తులలో ఎక్కువ మంది చరిత్ర పారాయణ సత్సంగాలలో పాల్గొనడము, తదనుగుణంగా తగిన పరిపాకాన్ని సంతరించుకోవడమే కారణం అయి ఉండవచ్చు. గౌలీపురాలో బాబా సన్నిధిలో ప్రశాంతతకు భంగం కలిగించకుండా శ్రవణ్ కుమార్ భక్తులను నియంత్రించి నిశ్శబ్దంగా ఉండేలా చేస్తూ ఉండేవారు. కానీ వివేకానంద నగర్ కాలనీలో సన్నిహితంగా బాబాను అంటిపెట్టుకుని సేవలందించే సేవకులు ఒకరు ఉన్నప్పటికీ దర్శనానికి వచ్చే భక్తులను ఏమాత్రం నియంత్రించినట్టుగా కనిపించదు. ఇక్కడ అందరూ పెద్దలే. కొన్నిసార్లు భక్త బృందాలు వచ్చి భజన చేయటం, కొందరైతే బాబా దర్శనానంతరం అక్కడే కూర్చుని లోకాభిరామాయణం ముచ్చటించుకోవడం కూడా కద్దు. ఒకసారి అయితే బాబా ముందు దూరదర్శన్ పెట్టి దత్త దర్శనం చిత్ర ప్రదర్శన గావిస్తున్నారు. బాబా దర్శనానికి వచ్చిన భక్తులు బాబా వైపు కాక దూరదర్శన్ వైపు తిరిగి కూర్చుని చిత్ర ప్రదర్శన తిలకిస్తూ ఉండడం జరిగింది. అప్పుడే బాబా దర్శనానికి వెళ్ళిన నాకు అదెంతో బాధను కలిగించింది. కానీ నిర్వాహకులు సాటి భక్తులు చెబితే వింటారా? దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే కదా. ఇటువంటి చిత్ర ప్రదర్శన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిర్వహించుకోవచ్చు. కానీ బాబా ప్రత్యక్ష సాన్నిధ్యం మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ లభించదు కదా. ఆయన చూస్తే కులమతాలకు అతీతుడైన పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన పిలుపుతో ఎంతో దూర ప్రాంతాలకు చెందిన భక్తులు రావడం సహజం. అటువంటి భక్తులకు బాబా సన్నిధిలో ప్రశాంతతను కలిగించి వాళ్ళ సాంప్రదాయానుసారం బాబాను సేవించుకునే అవకాశం కల్పించడం నిర్వాహకుల ధర్మం కదా. ఈ కలిగిన అసౌకర్యానికి చింతించిన భక్తులు బాబాను ప్రార్థిస్తే వారే తగిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఆ రోజు అక్కడ జరిగింది అదే. కలిగిన అసౌకర్యాన్ని బాబాకు విన్నవించగా 5 నిమిషాలలో విద్యుత్ సరఫరా ఆగిపోయి చిత్ర ప్రదర్శన నిలిచిపోయింది. మరొక 10 నిమిషాలు వేచి చూసిన నిర్వాహకులు ఆ చిత్ర ప్రదర్శన ఏర్పాట్లు తొలగించక తప్పలేదు. నిర్వాహకులు నియంత్రించకపోయినా నిజ భక్తుల ప్రార్థనను అనుసరించి బాబాగారే తగు ఏర్పాట్లు చేయగలరని విశ్వసించిన భక్తులే కదా మహాత్ముల నుండి సత్ఫలితాలను పొందగలిగేది. దీన్ని బట్టి అక్కడ గౌలీపురాలో కానీ ఇక్కడ వివేకానంద నగర్ కాలనీ కానీ పరిస్థితులను చక్కదిద్దేది బాబాగారే కానీ అక్కడ శ్రవణ్ కుమార్
కానీ ఇక్కడ నిర్వాహకులకు కానీ సాధ్యమయ్యే పన. ఇటువంటి సంఘటనలు పూర్వపు మహనీయుల చరిత్రలో కూడా గమనించగలరు. షిరిడీ సాయినాథుని చరిత్రలో కూడా భోగం మేళాలు, భజన బృందాలు వచ్చి తమ ప్రదర్శనలు బాబా ముందు గావిస్తూ వాటన్నింటినీ బాబాగారు ఒప్పుకుంటున్నారని, వాటిని బాబాగారు కూడా తిలకిస్తున్నారని సామాన్య భక్తులు తలచడం జరిగేది. అలాగే ఇక్కడ కూడా జరిగింది. నిరంతరం ఆత్మద్రష్టలైనటువంటి మహనీయుల దృష్టిని ఇలాంటి కార్యక్రమాలు ఆకర్షిస్తాయా? వారి ఏకాగ్రతకు భంగం కలిగించగలవా? కానీ బాబా సన్నిధిలో ఏకాగ్రత కోసం యత్నం చేసే భక్తులకు మాత్రం ఇటువంటి సంఘటనలు ఇబ్బందికరమే. భక్తుల పూర్వకర్మలే మహనీయుల సాన్నిధ్యంలో కూడా మనసును ఏకాగ్రం చేయనీయక ఇబ్బందులు కలిగిస్తాయని, ఆత్మద్రష్టలైన మహనీయులు సాక్షిభూతులేనని పరిశీలనగా ఆలోచించే భక్తులకు తెలియగలదు. లేకపోతే వారి సన్నిధిలో కూడా వాదులాటలే కదా. బాబాగారు వివేకానంద నగర్ కాలనీలో ఉన్న రోజులలో కృష్ణానదికి పుష్కరాలు వచ్చాయి. సహజంగా ఇలాంటి అరుదైన కార్యక్రమాలు వచ్చినప్పుడు వార్తాపత్రికలో భక్తుల మధ్య కూడా ఇవి చర్చనీయ అంశాలు అవుతూ ఉంటాయి. ఈ పుష్కరాల గురించి ఆయా సందర్భాలలో కొన్ని పురాణ గాథలు వినిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి, పుష్కరుడు అనే మహర్షి తపస్సు చేసి తత్ఫలితంగా దేవతలందరూ తనతో పాటు సంవత్సరానికి ఒక నదిలో 12 రోజుల పాటు ఉండాలని వరం పొందినట్టు, దాని వలన ఆ రోజులలో సదరు నదిలో స్నానం చేసిన భక్తుల పాపాలు, కర్మలు దేవతల స్పర్శతో, పునీతమైన నది జలాల స్పర్శతో మానవులు తొలగించుకుని సత్ఫలితాలు పొందాలని, ఆ 12 రోజుల కాలాన్ని ఆ మహర్షి పేరు మీదుగా ఆ నదికి పుష్కరాలు రావడంగా చెబుతుంటారని వినవస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఒక యోగి ఆత్మకథ అనే పరమహంస యోగానంద గారి జీవిత చరిత్ర కూడా పఠించడం తటస్థించింది. ఆ చరిత్రలో యోగానంద గారు ప్రయాగలో జరిగే కుంభమేళాకు వెళ్ళగా అక్కడే వారి పరమ గురువులైన బాబాజీ గారి దర్శనం అవుతుంది. కారణం, ఈ పుష్కరాల రోజులలో ఎక్కడెక్కడో జనసంచారానికి దూరంగా ఉండి నిరంతరము తపస్సులలో నిమగ్నమై ఉండే మహనీయులు వచ్చి ఆయా నదులలో స్నానం చేస్తారట. వారి సాన్నిధ్యం చేత వారుండే ప్రదేశాలే పరమ పవిత్రాలు, పుణ్యక్షేత్రాలుగా మారుతూ ఉంటే ఆ మహనీయులకు పుష్కరాల స్నానం వలన ఒరిగేదేముంటుంది? దీనికి సమన్వయంగా కలియుగంలోని దత్తాత్రేయుని మొదటి 2 అవతారాలైన శ్రీ శ్రీ పాదవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి స్వాములు కూడా పుణ్యతీర్థాలలో స్నానం ఆచరించడం శ్రీ గురు చరిత్ర పారాయణ చేసే భక్తులకు తెలిసిన విషయమే. సాక్షాత్తు కలియుగంలో త్రిమూర్తులు పరబ్రహ్మము ఏకమై అవతరించిన ఆ అవతారమూర్తులకు నదీ స్నానాల వల్ల, పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల పొందవలసిందేమిటో అర్థం కాని నామధారకుని సంశయానికి సిద్ధముని తెలిపిన సమాధానమే. మహనీయులు వచ్చి పుష్కరాలలో ఆయా నదులలో స్నానం చేయడానికి గల కారణమని పాఠకులు ఈ పాటికే గ్రహించి ఉంటారు. అలా మహనీయులందరూ లోకోద్ధరణకై తమ పాదస్పర్శను పుష్కరాల కాలంలో ఆయా నదులకు కలిగిస్తూ ఉంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు అవధూత సామ్రాట్ శ్రీ నాంపల్లి బాబా గారి పాదస్పర్శ కృష్ణానదికి ఎలా లభిస్తుంది అని బాబా సన్నిధిలో ఉండగా సంశయం వచ్చింది. దీనికి చిత్రమైన రీతిన శ్రీ నాంపల్లి బాబా గారు సమాధానము అందించారు. ఒకనాడు బాబా సన్నిధిలో కన్నులు మూసుకొని కూర్చుని ఉండగా కొద్ది దూరంలో కూర్చుని ఉన్న భక్తులు కొందరు, 2 రోజుల క్రితము ఒక భక్తుడు బాబా పాదం కడిగి నీళ్లు సీసాలోకి తీసుకున్నాడు చూచారా, వాటిని ఆ భక్తుడు పుష్కరాలకు వెళ్ళి కృష్ణలో కలుపుతాడట అని ముచ్చటించుకుంటున్నారు. ఎక్కడికి కదలని బాబాగారి పాదస్పర్శ కృష్ణనదికి పుష్కరాలకు ఎలా లభిస్తుందా అనే నా సంశయానికి అద్భుతమైన రీతిన బాబా అందించిన సమాధానం ఇది. వాచ బాబాగారు ఎప్పుడు బోధించినట్టు కనిపించకపోయినా భక్తుల సంశయాలకు ఇదే రీతిన అనేకసార్లు సమాధానం ఇస్తూ ఉండేవారు. అదే కదా పూర్ణ గురుని సామర్థ్యం. మూర్తిభవించిన దక్షిణామూర్తి తత్వమే కదా శ్రీ నాంపల్లి బాబాగారు. బాబాగారు ఉండే ప్రదేశానికి దగ్గరలోనే ఆల్విన్ కాలనీలో సాయినాథుల వారి మందిరంలో శ్రీ సాయి మాస్టర్ సత్సంగ సభ్యులు నిర్వహించుకునే సత్సంగం ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు నిర్వహించబడేది. సత్సంగాల పట్ల మహనీయుల కృప, సత్సంగంలో మహనీయుల సాన్నిధ్యం నిరూపించే నాంపల్లి బాబాగారి ఈ క్రింది లీల చూడండి. ఒకనాటి సత్సంగంలో సాయినాథుల వారి చరిత్రలోని కొన్ని సంఘటనలు వివరించుకుంటూ ఉండగా ఒక భక్తురాలు తనకు పెళ్ళై 15 ఏళ్ళు అయ్యిందని, తనకు సంతానం కలుగలేదని, వైద్యం నిమిత్తం అప్పటికే సుమారు 60,000 ఖర్చు పెట్టడం జరిగిందని వాపోయారు. తక్షణమే, అమ్మ, ఇక్కడికి దగ్గరలోనే దత్తావధూత శ్రీ నాంపల్లి బాబా గారు ఉన్నారు, మీరు వారిని దర్శించుకొని మీ బాధను వారితో విన్నవించుకుంటే మీ కోరిక నెరవేరే అవకాశం ఉన్నది అని చెప్పగా ఆ సదరు భక్తురాలు, మా వారు ఇలా బాబాల దగ్గరకు వెళ్ళటానికి ఇష్టపడరండి అన్నారు. అలా అయితే ఒక పని చేయండి, మిమ్మల్ని మీ వారు నాంపల్లి బాబా సన్నిధికి తీసుకువెళ్లేలా సాయినాథుల వారిని ప్రార్థిస్తూ సాయి లీలామృతం పారాయణ చేయండి అని చెప్పడం జరిగింది. బాబా కృపతో ఈ మాటలు కూడా చెప్పడం జరిగింది. శ్రీ నాంపల్లి బాబా గారు విశ్వ చైతన్య స్వరూపుడు. వారి సన్నిధి సత్సంగాలలో ఎప్పుడూ ఉంటుంది. మన సంభాషణ అంతా వారు వింటూనే ఉంటారు. ఆ తర్వాత సత్సంగము, భజన కార్యక్రమాలు పూర్తి చేసుకొని భక్తులమందరము సాయి మందిరంలోని సాయినాథుని విగ్రహం ముందు ఆరతి నిమిత్తమై వేచి ఉండగా ఎప్పుడూ
సత్సంగానికి రాని ఒక భక్తుడు ఆ రోజు ఎందుకో సత్సంగానికి హాజరయ్యాడు. ఆయన అన్నాడు, నేను ఇప్పుడు నాంపల్లి బాబా గారి దగ్గరకు వెళ్తున్నాను, అక్కడికి రావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా కారులో అక్కడికి తీసుకువెళ్తాను అంటూ బయలుదేరాడు. సంతానం కోసం వాపోయిన స్త్రీ మరిద్దరు భక్తురాండ్రతో కలిసి ఆ భక్తుని వెంట నాంపల్లి బాబా దర్శనానికి వెళ్ళిపోయారు. అనంతర కాలంలో ఆమె భర్త కూడా బాబా కృపతో బాబా సన్నిధికి వెళ్ళటం, వారు కోరిన ప్రకారం సంతాన ప్రాప్తి కలగటం కూడా జరిగిపోయింది. సత్సంగం అంటే నాంపల్లి బాబా గారికి అంతటి ప్రీతి. అందుకే ఆదిశంకరులంతటి వారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని అంటారు. ఇదే విధంగా సత్సంగాలలో శ్రీ నాంపల్లి బాబా గారి సాన్నిధ్యం, అనుభవమైన సంఘటనలు అనేకం. సత్సంగానికి బాబా గారు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో ఈ క్రింది సంఘటన చూస్తే మీకే అర్థం కాగలదు. ఏవి రావు గారు అనే గురుబంధువు అప్పుడప్పుడు గౌలిపురాలో బాబా సన్నిధికి వస్తూ ఉండేవారు. ఒకరోజు అలా వెళ్ళిన వీరికి అక్కడే కనిపించిన శ్రీ గురు చరిత్ర గ్రంథం చూడగా బాబా సన్నిధిలో ఒక అధ్యాయం పారాయణ చేద్దామని అనిపించిందట. వెంటనే ఆ గ్రంథం తెరచి పారాయణ ప్రారంభించారట. 1-2 నిమిషాలు కూడా గడవకముందే శ్రవణ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు ఆ తర్వాత రోజు జరపబోయే ఏర్పాట్ల కోసమై ఆ ప్రాంగణం శుభ్రం చేసే నిమిత్తం ఈ రావు గారిని లేచి వెళ్ళమన్నారట. అప్పటికి శ్రీ గురు చరిత్ర గ్రంథంలో వారు ఒక పేరా కూడా చదవలేదు. పుస్తకం అక్కడ పెట్టేసి లేచి బయటకు వచ్చేశారు. తిరుగు ప్రయాణంలో వీరు అయ్యో బాబా సన్నిధిలో ఒక అధ్యాయం పారాయణ చేద్దామంటే వీలు కాలేదేమిటి అనుకుంటూ త్వరగా వెళ్ళి భాగ్యనగర్ కాలనీ సాయిబాబా గుడిలో సంధ్య ఆరతికి అయినా పాల్గొంటే బాగుంటుంది అని తలపోసి కేపీహెచ్పి కాలనీ మెయిన్ రోడ్లో బస్ దిగి సమయం చూసుకుంటే మరొక 10 నిమిషాల్లో బాబా గుడిలో సంధ్య ఆరతి ప్రారంభిస్తారు, త్వరగా వెళ్ళాలి అని ఆలోచిస్తూ నడుస్తున్న వీరికి దారిలోనే చిరకాల మిత్రుడు ఒకరు తారసపడి మాటల్లో పడిపోగా బాబా గుడి వద్ద ఆరతికి వెళ్దామనుకున్న వీరి సంకల్పాన్ని మర్చి కబుర్లలో పడిపోయి ఆ మిత్రుడు వెళ్ళాక చూస్తే సమయం సుమారు సాయంత్రం 6:30 గంటలు కావస్తుంది. అప్పుడు గుర్తొచ్చిందట, అయ్యో బాబా గుడిలో సంధ్యాహారతికి వెళ్దాం అనుకున్నానే అనుకుంటూ వడివడిగా నడిచి మందిరం చేరేసరికి సంధ్యాహారతి పూర్తయిపోయిందట. అప్పుడు వీరికి అయ్యో నాంపల్లి బాబా సన్నిధిలో ఒక అధ్యాయం శ్రీ గురు చరిత్ర పారాయణ చేద్దామంటే కుదరలేదు, బాబా మందిరంలో సంధ్యాహారతికి వద్దామంటే అదే కుదరలేదు, ఇదేమిటి ఇలా జరిగింది అనుకుంటూ అక్కడికి దగ్గరలోనే ఒక భక్తుడి ఇంట్లో సాయి మాస్టర్ సత్సంగ సభ్యులచే నిర్వహించబడే సత్సంగం ఉందని జ్ఞాపకం వచ్చి కనీసం అక్కడికైనా వెళ్దాం అనుకుంటూ సత్సంగానికి వచ్చి చూస్తే హారతి ఇంకా ప్రారంభం కాలేదు. అక్కడ హారతిలో పాల్గొని సభ్యులతో కలిసి కూర్చోగా అక్కడి భక్తులు శ్రీ గురు చరిత్ర గ్రంథం వీరి చేతికిచ్చి ఒక అధ్యాయం పారాయణ చేయమన్నారు. ఆ పారాయణ అనంతరం అక్కడి భక్తులు తదుపరి కార్యక్రమంగా తమకు కలిగిన అనుభవాలు కానీ తాము చదివిన సద్గ్రంథాలలోని విషయాలు కానీ తోటి భక్తులతో పంచుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈ రావు గారు ఆ రోజు మధ్యాహ్నం నుండి తనకు కలిగిన పై అనుభవాన్ని స్వయంగా వివరించారు. గౌలీపుర వెళ్ళి నాంపల్లి బాబా సన్నిధిలో ఒక అధ్యాయం శ్రీ గురు చరిత్ర పారాయణ చేద్దామంటే కుదరలేదు, సాయినాథుల వారి మందిరంలో సంధ్యాహారతికి వెళ్దామంటే అది కుదరలేదు, కానీ నేను అనుకున్న పై 2 కార్యక్రమాలు సత్సంగంలో కుదిరాయి అంటూ అద్భుతమైన ఈ బాబాలీలను తోటి భక్తులతో పంచుకున్నారు. సాధారణంగా మహనీయుల సాన్నిధ్యంలో పారాయణ చేసుకుందామని సంకల్పించిన సంకల్పం సదరు భక్తులు మర్చిపోయినా పారాయణ పూర్తి చేసుకునే వరకు మహనీయులే ఆ భక్తుని అక్కడి నుండి కదలనియ్యరు. కానీ ఈ ఏవి రావు గారికి మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. వీరి సంకల్పాలైనా ఆనాడు చేయదలిచిన పారాయణ, పాల్గొనదలిచిన ఆరతి రెండూ కూడా సత్సంగంలో నెరవేరేలా బాబా అనుగ్రహించారు. ఎందుచేతనంటే ఈ ఏవి రావు గారు పారాయణ నియమబద్ధంగా చేయటం లేదు, అలాగే ఆరతులకు కూడా ఒక నియమంగా వెళ్ళే అలవాటు లేదు. అలాగని పారాయణ చేయరా, బాబా మందిరానికి ఆరతికి వెళ్ళరా అంటే అలాగేమీ లేదు. పారాయణ చేస్తారు, కానీ నియమం లేకుండా తమకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేస్తూ ఉంటారు. అలాగే మందిరానికి కూడా ఏ నియమం లేకుండా తమకు వీలైనప్పుడు మాత్రమే వెళ్ళి ఆయా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. అందుకేనేమో పై కార్యక్రమాలు 2 నియమంగా జరిగే సత్సంగానికి వారిని తీసుకువెళ్ళి ఆయా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కల్పించి నా భక్తుల సత్సంకల్పాలు నేను ఎప్పుడూ నెరవేరుస్తూ ఉంటాను అన్న సాయినాథుల వారి వాక్కే తమ వాక్కని శ్రీ నాంపల్లి బాబా గారు నిరూపించడం లేదా? అక్కడ సత్సంగంలో కూడా నాంపల్లి బాబా గారి ఫోటోను మొదటిసారిగా అదే రోజున పెట్టడం మరో విశేషం. సత్సంగాలలో నాంపల్లి బాబా గారి సాన్నిధ్యము, అటువంటి కార్యక్రమాల పట్ల వారి ప్రోత్సాహము స్పష్టమవుతున్నాయి కదా. దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర అధ్యాయము 4 సంపూర్ణం.